బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ రావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి వచ్చిన కేసీఆర్ ని చూసేందుకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పోటీపడ్డారు. కేసీఆర్ తెలంగాణ భవన్ చేరగా కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. కేసీఆర్ రాకతో తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. ఎటు చూసినా జన సందోహం కనిపించింది. తెలంగాణ భవన్ జనసంద్రమైంది. కేసీఆర్ ను చూసేందుకు జనాభిమానం పోటెత్తింది. పెద్ద సంఖ్యలో కదిలి వచ్చిన గులాబీ దండుతో తెలంగాణ భవన్ సందడిగా మారింది. కేసీఆర్ వస్తున్నారని తెలుసుకుని వేలాదిగా తరలిరావడం, అభిమాన నేతను చూసిన సబ్బండ జనం సంబురంతో కార్యాలయ ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది. తరలివచ్చిన యువత ఉత్సాహం, మహిళా లోకం హారతుల స్వాగతంతో కారణ జన్ముడైన కేసీఆర్ పై అభిమానం ఏమాత్రం చెక్కు చెదరలేదని మరోసారి నిరూపితమైంది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు నందినగర్లోని నివాసం నుంచి తెలంగాణ భవన్ కు ఆదివారం మధ్యాహ్నం 2:30 కేసీఆర్ బయలుదేరారు. వందలాది మంది నాయకులు, అభిమానులు వాహనాల్లో అనుసరించగా జనహృదయ నేతను చూసేందుకు దారి పొడవునా పెద్ద సంఖ్యలో ప్రజలు బారులు తీరారు. పెద్ద సంఖ్యలో అభిమానులు చేతులూపుతూ వెంట నడవగా కేసీఆర్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కారు దిగిన అభిమాన నాయకుడిని చూసేందుకు, చేయి కలిపేందుకు, పలుకరించాలని జనం పోటీపడ్డారు. కేసీఆర్ తెలంగాణ భవన్లోకి వెళ్తుండగా ముందుకు కదిలారు. మొబైళ్లలో ఫోటోలు తీసుకుని మురిసిపోతూ జై కేసీఆర్, సీఎం సీఎం అంటూ నినాదాలు చేయటంతో కార్యాలయ పరిసరాలన్నీ హోరెత్తాయి. పార్టీ ప్రముఖులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్ కు స్వాగతం పలకగా మహిళా నేతలు హారతులు ఇచ్చారు. కేసీఆర్ రాక సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లు, స్వాగత తోరణాలతో తెలంగాణ భవన్ గులాబీమయమైంది. కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకోగానే జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. కార్యాలయ ప్రాంగణం, రోడ్లపై పెద్ద సంఖ్యలో కార్లు, ద్విచక్ర వాహనాలు నిలిపి ఉండడం కనిపించింది. పలువురు అభిమానులు కేసీఆర్ ముఖ చిత్రంతో ఉన్న మాస్కులు ధరించి సందడి చేయటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటి వరకు ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క అంటూ అయామాన్ ది ఫీల్డ్ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరుబావుట ఎగురవేయడంతో గులాబీ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం, చోద్యం చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమ కేసీఆర్ ప్రెస్ మీట్ కు విశేష స్పందన కనిపిస్తోంది. 2 ఏళ్లుగా కాంగ్రెస్ సాగిస్తున్నదని, ఇప్పుడు హక్కుల కోసం, హామీల అమలు కోసం పోరాటం ఉధృతం చేయాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. తెలంగాణ నీటి వాటాలో ఒక్క చుక్కను కోల్పోకుండా కేసీఆర్ పోరాటానికి శ్రీకారం చుడతారని తెలిపారు. ప్రజలు కేసీఆర్ ప్రెస్ మీట్ ఆద్యంతం వీక్షించారు. టీవీ న్యూస్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ కు అతుక్కుపోయారు. 6 గంటలకు కేసీఆర్ ప్రెస్ మీట్ అని బీఆర్ఎస్ వర్గాలు ముందే చెప్పిన నేపథ్యంలో కేసీఆర్ అనే ఉత్కంఠతో ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. మళ్లీ జల పోరాటానికి సిద్ధమని కేసీఆర్ ఫుల్ జోష్ ఇచ్చిన సందేశం శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. ప్రత్యర్థుల అసత్య ప్రచారాన్ని ధీటుగా తిప్పికొట్టే బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ కేసీఆర్ పోరు పిలుపు నేపథ్యంలో సమరోత్సాహం కనబర్చారు. కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ కోసం కేసీఆర్తో కలిసి పోరుబాటకు సిద్ధం కావాలనే సందేశాన్ని ప్రజలకు వ్యాప్తి చేశారు. కాంగ్రెస్ నమ్మక ద్రోహంతో 2 ఏళ్లుగా అరిగోసపడుతున్న తెలంగాణ ప్రజల కన్నీరు తుడిచేందుకు కేసీఆర్ కార్యాచరణ రూపొందించిన తీరును వివిధ వేదికలపై వివరించారు. పాలన విస్మరించి కాలయాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి నిద్రపట్టని రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.
తెలంగాణ సింహం గర్జించింది, ఇక కాచుకోండి అంటూ తేల్చి చెప్పారు. కేసీఆర్ స్పీచ్ మొత్తంలో ప్రజల కోసం ఆయన పడే తపన కనిపించిందని, ఇది కదా కేసీఆర్ అంటే, కేసీఆర్ ప్రజల సంపద అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. గంట వ్యవధిలో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ సహా అన్ని సోషల్ మీడియా వేదికలపై గులాబీ దళం కథన కవాతు కనిపించింది. పెద్దసారు, నువ్వు అవతల పార్టీ వాళ్లకు గుబులు, సింహం అడుగు బయటపెట్టింది, అన్నిటికీ సిద్ధమని గర్జించింది అంటూ బీఆర్ఎస్ అభిమానులు, తెలంగాణ వాదులు స్పష్టం చేశారు.